సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న అస్సాం లెజెండరీ సింగర్ జుబిన్ గార్గ్ ప్రమాదంలో చనిపోయిన సంగతి మర్చిపోకముందే మరో గాయకుడు కూడా అతి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పంజాబీ గాయకుడు రాజ్వీర్ జవాండా 11 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఆయన మృతి పట్ల పంజాబీ సినీ పరిశ్రమ, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 27న హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ పై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు రాజ్వీర్. వెంటిలేటర్ మీద చికిత్స అందుకుంటున్నాడు. దాదాపు 11 రోజులు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచాడు. ఈ విషాద వార్త పంజాబ్ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం 35 ఏళ్ల వయసులోనే ఆయన కన్నుమూశారు. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన సెప్టెంబర్ 27న జరిగింది. రాజ్వీర్ జవాండా తన బైక్ పై సిమ్లా వైపు ప్రయాణిస్తుండగా హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లా బడ్జీ ప్రాంతం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ స్కిడ్ అవడంతో పట్టు కోల్పోయి కింద పడిపోయాడు. దానికి అడ్డంగా వచ్చిన పశువులను ఢీకొట్టిందని కొందరు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో జవాండా తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను గుండెపోటుకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వచ్చినప్పుడే రాజ్వీర్ జవాండా పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అతన్ని వెంటనే అధునాతన లైఫ్ సపోర్ట్ పై ఉంచి వెంటిలేటర్ కు కనెక్ట్ చేశారు. క్రిటికల్ కేర్, న్యూరో సైన్సెస్ విభాగాలు ఎప్పటికప్పుడు ఆయనను పర్యవేక్షించినా ఫలితం లేకపోలేదు. మెదడులో కదలికలు చాలా తక్కువగా ఉండడంతో పరిస్థితి చేజారింది. ఆయన త్వరగా కోలుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆసుపత్రికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించారు. కానీ దేవుడు కరుణించలేదు. పంజాబీ సినీ పరిశ్రమలో ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో నిరంతరం ప్రార్థనలు చేసినా, వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినా రాజ్వీర్ ప్రాణాలు దక్కలేదు. లుధియానాలోని పోనా గ్రామానికి చెందిన జవాండా తన పవర్ఫుల్ వాయిస్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. తుది స్పెందా, ఖుష్ రెహకర్, సర్దారీ, సర్నేమ్, ల్యాండ్ గలాడ్, కంగనీ లాంటి పాటలు ఆయన్ని స్టార్గా మార్చేశాయి. గాయకుడిగానే కాకుండా 2018లో సుబేదార్ జోగిందర్ సింగ్, 2019లో జిందజాన్ లాంటి పంజాబీ చిత్రాలలో నటుడిగా కూడా తనదైన ముద్ర వేశాడు రాజ్వీర్. ఆయన మరణం తర్వాత అభిమానులు, తోటి కళాకారులు సోషల్ మీడియాలో తమ సంతాపం తెలియజేస్తున్నారు.